వెల్కమ్ టు రా రివ్యూస్. హియర్ ఇస్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. ట్రైలర్ ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. ది మోస్ట్ డిసప్పాయింటింగ్ ట్రైలర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ట్రైలర్ కట్ కూడా అస్సలు బాలేదు. ఆయన ట్రైలర్‌లో కామెడీ గూడా ది వరెస్ట్ కామెడీ అస్సల ఇంత గూడా ఇంచు గూడా నవ్వు రాలేదు భయ్యా కామెడీ జూసి. ది వరెస్ట్ కామెడీ అస్సలు బాలేదు కామెడీ గూడా. ఇప్పుడు మనం ట్రైలర్‌ని జూసి సినిమా మొత్తం జడ్జ్ చేయలేము గాబట్టి జస్ట్ నేను ఈ ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ట్రైలర్ అయితే అస్సలు బాలేదు. ట్రైలర్‌లో కామెడీ అస్సలు బాలేదు. నోట్ దిస్ పాయింట్, కామెడీ టేస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నా ప్రకారం అయితే నాకు ఈ ట్రైలర్ నచ్చలేదు అండ్ ఆ కామెడీ కూడా నచ్చలేదు. అంటే కామెడీ టేస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. వెల్, ట్రైలర్‌లో మనకి ఏమైనా బావుంది అంటే ఏమైనా ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు భయ్యా. ఇలాంటి స్టోరీ బేస్డ్ థీమ్ మనం ఫ్యూ ఇయర్స్ బ్యాకే అల్లరి నరేష్ గారి యాక్షన్ థ్రిల్లర్ అయితే చూసేసాం. ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్రెండ్ పెళ్ళికి కలుస్తారు. ఫ్రెండ్స్ అందరూ గోవాకెళ్తారు. గోవాలో ఒక ప్రాబ్లమ్ ఇరుక్కుంటారు అండ్ ప్రాబ్లమ్ నుంచి ఓవర్‌కమ్ చేసుకొని వస్తారు. మనం యాక్షన్ థ్రిల్లర్‌లో ఎప్పుడో చూసినాం అల్లరి నరేష్ గారి మూవీలో. సేమ్ అంతే అని చెప్పలేను గానీ స్టోరీ థీమ్ లైన్ అయితే అదే ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. కామెడీ మూవీస్‌కి సీక్వెల్స్ అంటే ఫస్ట్ పార్ట్‌కి మాత్రమే ఒక లాజిక్ స్టోరీ అండ్ లాజిక్ కామెడీ ఉంటుంది. పార్ట్ 2కి రాగానే జస్ట్ ఆ కామెడీ జనరేట్ అయిన క్యారెక్టర్స్‌ని మాత్రమే తీసుకొని వచ్చి పెట్టి వాటితో కొత్త కామెడీ అయితే ట్రై చేస్తారు భయ్యా అంతే. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే 'తిల్లు తిల్లు స్క్వేర్', 'మత్తు వదలరా మత్తు వదలరా' పార్ట్ 2. 'తిల్లు స్క్వేర్' చూసుకుంటే మనకి సేమ్ 'డీజే తిల్లులో' ఉన్న స్క్రీన్ ప్లే స్టోరీ టెంప్లేట్ అయితే యూజ్ చేశారు భయ్యా. హీరోయిన్ వస్తది. హీరోయిన్‌తో లవ్‌లో పడతారు. హీరోయిన్ గురించి తెలుస్తది. హీరోయిన్ వల్ల ప్రాబ్లమ్ ఇరుక్కుంటాడు. మళ్ళీ హీరోయిన్ ఒక ప్రాబ్లమ్‌లో ఇరికిచ్చేస్తాడు. సేమ్ 'డీజే తిల్లులో' అదే స్టోరీ ఉంది. 'తిల్లు స్క్వేర్‌లో' కూడా అదే స్టోరీ ఉంది. కానీ సినిమా ఎందుకు హిట్ అయిందంటే ఆ క్యారెక్టర్ చేసిన కామెడీ వల్ల, ఆ లాజిక్ డైలాగ్స్ వల్ల, ఆ లాజిక్ కామెడీ వల్ల. ఇప్పుడు ఈ మూవీ హిట్ అవుతుందా కాదంటే హిట్ అవుతుంది భయ్యా. ఆఫ్‌కోర్స్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సీక్వెల్ కాబట్టి. బట్ దేర్ ఈస్ ఎ లూప్ హోల్. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్‌కి 3 సినిమాలైతే ఉన్నాయి. 27థ్‌కి మనకి 'ఎల్ 2 ఎంపరర్' అనేది రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఒక సీక్వెలే. 'వీర ధీర సూరన్' పార్ట్ 2 అంటే పార్ట్ 1 అయితే రిలీజ్ కాలే. ఇప్పుడు ఇది కూడా ఉంది. 2 తమిళ్ మూవీసే. నితిన్ గారి 'రాబిన్ హుడ్' కూడా ఉంది. సో ఇప్పుడు ఈ మూవీ హిట్ కావాలంటే కామెడీ పర్ఫెక్ట్ ఉండాలి. నాకేమి ఈ మూవీతో పగ ఏం లేదు. నాకు ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలనే ఉంటుంది. టీఎఫ్ఐ బానిసని నేను గూడా. సో నాకు గూడా ప్రతి ఒక్క మూవీ హిట్ కావాలని ఉంటుంది. కానీ కంటెంట్ ఉన్న మూవీస్ హిట్ కావాలి. ఏదో వచ్చారు, వెళ్లారు, హిట్ కొట్టేసారు అన్నట్టు ఉండద్దు. ఓవరాల్‌గా రివ్యూ విషయానికొస్తే నాకైతే ట్రైలర్ కట్ నచ్చలేదు భయ్యా. ట్రైలర్ గూడా నచ్చలేదు. కామెడీ నచ్చలేదు. ప్రీవియస్‌గా ఈ మూవీ నుంచి ఏమేమి కంటెంట్ రిలీజ్ అయినాయో ఏ ఒక్కటి నచ్చలేదు. ఇప్పుడు రిలీజ్ అయిన కంటెంట్‌తో మన మూవీ ఎలా ఉంటుందో ఒక జస్టిఫికేషన్ అయితే ఇయ్యలేము. సో లెట్స్ వెయిట్ అండ్ సీ థియేటర్‌లో ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 2. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.